శ్రీమాత్రే నమః. ఈరోజు పంచాంగం అలాగే ద్వాదశ రాశుల ఫలితాలని చూద్దాం. 12 రాశుల వారు ఈరోజు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే ముందుగా ఈరోజు పంచాంగం. ఈరోజు తేదీ 16వ తారీఖు అక్టోబర్ నెల 2022వ సంవత్సరం ఆదివారం. శ్రీ శుభకృతనామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వీజ మాసం, కృష్ణపక్షం. ఈరోజు తిథి షష్ఠి, ఉదయం 7:04 వరకు. ఈరోజు నక్షత్రం ఆరుద్ర, రాత్రి 2:12 వరకు. ఈరోజు వర్జ్యం మధ్యాహ్నం 3:43 నుండి సాయంత్రం 5:31 వరకు. ఈరోజు దుర్ముహూర్తం సాయంత్రం 4:17 నుండి సాయంత్రం 5:03 వరకు. ఈరోజు రాహుకాలం సాయంత్రం 4:23 నుండి సాయంత్రం 5:50 వరకు. ఈరోజు యమగండం మధ్యాహ్నం 12:01 నుండి మధ్యాహ్నం 1:28 వరకు. ఈరోజు అమృత గడియలు మధ్యాహ్నం 3:02 నుండి సాయంత్రం 4:50 వరకు. ఈరోజు సూర్యోదయం ఉదయం 6:12. ఈరోజు సూర్యాస్తమయం సాయంత్రం 5:50. ఇది ఈరోజు పంచాంగ శ్రవణం. ఇంకా అలాగే ఇప్పుడు ద్వాదశ రాశుల ఫలితాలని చూద్దాం. అందులో ముందుగా మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. వ్యాపారమున ఒత్తిడి పెరుగుతుంది. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. ఉదర అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగులకు స్థానచలనాలు తప్పవు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. తదుపరి వృషభ రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి నూతన వ్యాపారాలు ప్రారంభించిన వారు లాభాలను అందుకుంటారు. జీవిత భాగస్వామితో దైవ సేవా కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. ఉద్యోగులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. చిన్ననాటి మిత్రుల నుండి విలువైన సమాచారం అందుతుంది. స్థిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. తదుపరి మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఆకస్మిక ధనలబ్ధి కలుగుతుంది. కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది. ఆర్థికంగా సన్నిహితుల సహాయం అందుతుంది. వాహన వ్యాపారస్తులు నూతన లాభాలను అందుకుంటారు. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. స్థిరాస్తి వివాదాలు తొలగి ఊరట చెందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలు చికాకును కలిగిస్తాయి. ఇంటా బయట జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. తదుపరి సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేయవలసి రావచ్చు. బంధువులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతల వలన విశ్రాంతి ఉండదు. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. తదుపరి కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. నిరుద్యోగ యత్నాలలో విజయం వరిస్తుంది. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. స్నేహితుల నుండి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. తదుపరి తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. బంధుమిత్రుల నుండి కొన్ని వ్యవహారాలలో ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. కుటుంబ పెద్దల సహకారంతో కొన్ని పనులు పూర్తవుతాయి. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలను పొందుతారు. ఇంటా బయట పెద్దల ఆదరణ పెరుగుతుంది. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. అన్ని రంగాల వారికి ఆదాయం బాగుంటుంది. నూతన వ్యాపారాలకు
పెట్టుబడులు అందుతాయి. తదుపరి ధనుసు రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఉద్యోగుల విషయంలో అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పెరుగుతాయి. ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. వ్యాపారంలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. తదుపరి మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఉద్యోగ విషయమై అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాల విస్తరణ ప్రయత్నములలో ఆటంకాలు తొలగుతాయి. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. దేవాలయ దర్శనాలను చేసుకుంటారు. విలువైన గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. తదుపరి కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఉద్యోగస్తులకు తగిన గుర్తింపు లభిస్తుంది. భూ సంబంధిత వివాదాల నుంచి తెలివిగా బయటపడతారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. కీలక వ్యవహారాలలో మీ కలలు నిజమవుతాయి. తదుపరి మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. కొన్ని పనులలో సన్నిహితుల నుండి నిందలు పడవలసి వస్తుంది. ప్రయాణాలు అకస్మాత్తుగా వాయిదా పడతాయి. వృత్తి ఉద్యోగాలలో సహ ఉద్యోగుల ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. కీలక వ్యవహారాలు నిదానంగా పూర్తి చేస్తారు. వృధా ఖర్చులు తప్పవు.